హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో కేరళ స్టైల్ కొబ్బరి లడ్డును చేసి చూపించబోతున్నా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దేవునికి నైవేద్యంగా అయినా, ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, లేదా ఫెస్టివల్ టైంలో అయినా, లేదా మనకి అప్పుడప్పుడు పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి కొబ్బరి లడ్డును చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇందుకోసం ఒక టెంకాయని తీసుకోవాలి. చూడండి, కొబ్బరికాయ అనేది కాస్త ముదిరినది తీసుకున్నామంటే లడ్డూలు మనకి బాగా ఉంటాయి. ఇలా కొబ్బరి టెంకాయలోని కొబ్బరిని మొత్తం తీసేసి దానిపైన ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తం తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మీరు కొబ్బరిని తురుముకొనైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. తురిమామంటే చాలా టైం పడుతుంది. గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, కాస్త తక్కువ టైంలోనే ఈ పని మొత్తం అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి కానీ, లేదా మెజర్మెంట్ కప్తో కానీ కొలతగా తీసుకోవాలి. ఇలా కొలతగా తీసుకున్నామంటే ఇందులోకి మనం చక్కెర వేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి అయితే ఈ స్వీట్కి అంతా కూడా సరిపోతుందండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ బొంబాయి రవ్వని వేసేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే ఇది బాగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్తో బాగా ఉంటుందండి ఈ లడ్డు కూడా. ఈ లడ్డులోకి రవ్వ అనేది పూర్తిగా ఆప్షనల్. మనం రవ్వ వేయకోకుండా కూడా ఈ లడ్డూలు చేసుకోవచ్చు. కాకపోతే ఒక స్పూన్ దాకా మనం రవ్వను వేసుకున్నామంటే రుచి ఇంకా బాగుంటుంది. మీరు కావాలంటే రవ్వను వేసుకోవచ్చు, లేదా రవ్వ వేయకోకుండా అయినా మనం ఈ కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు. రవ్వ బాగా వేగిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుమును అంతా వేసేసుకొని 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు పాలను వేసుకోవాలి. పాలు పచ్చివైనా వేసుకోవచ్చు, లేదా కాంచిన పాలనైనా మనం ఇందులోకి వేసుకోవచ్చు. పాలను వేశాక ఇదంతా బాగా ఉడికి దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూనే బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికి దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు చక్కెరని గ్రైండ్ చేసి వేసుకోవాలి. కావాలంటే మీరు చక్కెరని అలాగైనా వేసుకోవచ్చండి. కాకపోతే గ్రైండ్ చేసుకొని వేసుకున్నామంటే త్వరగా కరిగి కలిసిపోతుంది. అందుకోసమని గ్రైండ్ చేసి వేసుకోవడమే మనకి ఈజీ అవుతుంది. ఇలా వేసేసి ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. దాదాపు మరొక 10 నిమిషాలు టైం పడుతుందండి ఇదంతా బాగా ఉడికి దగ్గర పడడానికి. ఇలా దగ్గర పడ్డాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చూస్తున్నారుగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత మనకి కావాల్సినంత సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉండల్ని మనకి కావాల్సినట్టుగా రౌండ్ షేప్లో చేసేసుకొని ఇప్పుడు ఈ లడ్డూలను కొబ్బరి పొడిలో ముంచాలి. ఇందుకోసం కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ ఎండు కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ను కూడా మనం తీసేసి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఈ కొబ్బరి పొడి అనేది ఇలా వైట్గా వస్తుంది. చూడడానికి కూడా లడ్డూలు చాలా బాగుంటాయి. అందుకోసమని ఎండు కొబ్బరి పైన ఉన్న ఆ బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి తర్వాత ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్ని లడ్డూలను కూడా మనం ప్రిపేర్ చేసుకొని కొబ్బరి పొడిలో ముంచి తర్వాత దానిపైన మన దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే మనం డెకరేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మంచి హెల్దీ రెసిపీ కూడా. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయి. అంతేకాకుండా ఇక శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, శ్రావణ మాసంలో రోజుకొక స్వీట్ మనకి అమ్మవారికి నైవేద్యంగా కావాలి. అలాంటప్పుడు ఒక్కసారి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. తర్వాత మీరు టేస్ట్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.